హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ వీడియో వ్లాగ్ ఏంటంటే మా యానివర్సరీ వ్లాగ్ అనమాట. మా యానివర్సరీ డేని ఎలా స్టార్ట్ చేసామో చూసేద్దామా మరి. Happy anniversary. Thank you, Nana. Thanks, Mom. Thank you. Naja, le. Naja, happy. Happy marriage day. Nalu. Sir, ఇప్పుడు నాలుగు. నాలుగు. దాన్ని ఆడిచ్చారంటే నా లంచ్ తో పెద్దాయి. అది పీతాంబరి కాదు. నరసింహలో పీతాంబరి. 7 years together. ఆ దిగంబర్ గడ గోలేంట్రా. సో యానివర్సరీ డే వాకింగ్తో స్టార్ట్ చేద్దామని చెప్పి అమ్మ, నేను, పాప ముగ్గురం వాకింగ్ అని వచ్చాం సన్లైట్కి, సన్ రైజ్కి. బట్ అది ప్లే ఏరియాని చూసి ప్లే ఏరియాకి రావాలని ఇచ్చింది. సో మా డేని ఇలా ప్లే ఏరియాతో స్టార్ట్ చేస్తుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంకా మా వారు బాబు అయితే పడుకొనే ఉన్నారు. సో సాటర్డే కదా, లెట్ దెమ్ టేక్ రెస్ట్ అని వచ్చేసాం ఇక్కడికి. వెళ్ళాక లేపి విషెస్ చెప్పి ఇంకా మా డేని అలా కంటిన్యూ చేస్తాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుంది, వెళ్ళిపోదాం రా అంటే ఇంక ఉయ్యాలు దిగి మళ్ళీ దీన్ని ఎక్కిందనమాట. ఇది ఒక 2 minutes దీంట్లో ఆడిచ్చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము. వెళ్ళి ఇంకా వాళ్ళని లేపి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాం. ఏ ఫెస్టివల్ అయినా సరే ఫస్ట్ స్నానం చేశాక పూజతోనే మొదలు పెట్టాలి. సో అలానే నేను, మా వారు కూడా ఇద్దరం దేవుడికి దండం పెట్టుకొని ఇలాంటి మ్యారేజ్ యానివర్సరీస్ ఇంకా ఎన్నో జరుపుకోవాలి అని దేవుని దండం పెట్టుకున్నాము. సో మా లంచ్లో స్టార్టింగ్ విత్ ముద్దపప్పు, పొటాటో ఫ్రై, క్యారెట్ ఫ్రై, సాంబార్, వేడివేడి అన్నం, మునక్కాయ సాంబార్, వేడివేడి అన్నం అండ్ సేమియా పాయసం. సేమియా పాయసంలోకి ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే కలపలేదు. డ్రై ఫ్రూట్స్ ఆర్ రెడీ. సో ఇదే ఇవాళ లంచ్. మొత్తం ప్రిపరేషన్ బై అమ్మ, నేను ఓన్లీ పాయసం చేశాను. సో శాస్త్రం ప్రకారం పండగ కాబట్టి ఉట్టిపప్పు పాయసం అయితే చేసేసాము. ఇంకా అలానే డెజర్ట్కి స్వీట్ కూడా కావాలి అనిపించింది. సో ఇంకా జామున్ చేస్తున్నాము. జామున్ ఏమో నేను, మా వారు కలిసి చేశాము. డో తను కలిపించారు, నేను బాల్స్ చేసి ఇంకా కాల్చేసాను అనమాట. షుగర్ సిరప్ అయితే రెడీగా ఉంది, దాంట్లోకి వేసేద్దాం. సో ఒకరు నైట్ అంతా నానాలి కాబట్టి ముందు రోజు నైట్ చేసి పెట్టేసాను డెజర్ట్ అయితే. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. హోప్ యూ లైక్ ద డెజర్ట్. దిస్ ఈజ్ అవర్ లంచ్. సో దిస్ ఈజ్ అవర్ డెజర్ట్, సేమియా పాయసం అండ్ జామున్. Wow, it tastes amazing. So it's a dessert time. కేక్ కటింగ్ చేస్తున్నాము యానివర్సరీ డే రోజు. వీఆర్ గోయింగ్ విత్ హెల్దీ ఫ్రూట్ ప్లమ్ కేక్ అనమాట. సో నో క్రీమ్, హెల్దీ ఆప్షన్ చూస్ చేసుకున్నాం. Happy anniversary to us. Dikshi and Alekya. Happy anniversary. 7th anniversary. Happy 7th anniversary. Thank you. Wish you all the best for your successful marriage life. Thank you. పెట్టు. ఇంకా కానిందమ్మా. ఇంకా 70 సంవత్సరాలు జరుపుకోవాలి మీరు మ్యారేజ్. 50 మాట అనబాకనైనా సరే నీకు పెట్టిన తర్వాత నేను తిన్నాను.
అంటే 67 చింగుడుగా ఉండదని ఇప్పుడు 70 అని చెప్పారు. 63 చింగుడు ఇదిగో అబ్బాయికి పెట్టారు. చూసారా? నేను ఫస్ట్ అలెక్యాకి పెట్టాను. అలెక్య మాత్రం లాస్ట్. ఇంకా పసిపిల్లల మెంటాలిటీ స్కూల్లో మీ గుర్తులే కదా బుక్స్ వాళ్ళందరూ మీ బిడ్డలే కదా. నేను ఇప్పటికీ ఎవరైనా అడిగితే అలెక్య పోయి చెప్తాను. అలెక్యనే అది చెప్తాను. కానీ అలెక్య కాదు. ఊరికే ఫోటో అంతే. హ్యాపీ యానివర్సరీ. ఒక చిన్న హెల్ప్ చేయమంటున్నాను. ఇట్లా దీక్షిత్ దండం పెడదాం. తినరా? ఏ డాటర్కైనా ఇంతకంటే ఏం కావాలి? అంత మంచి పేరెంట్స్ సపోర్టివ్గా, అంత మంచి బ్లెస్సింగ్స్, అలానే సపోర్టివ్ హస్బెండ్, ఇంకేం కావాలి? ఫైనల్లీ గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ టైమ్. అలానే అమ్మ నాన్న వాళ్ళకి కూడా దండం పెట్టాలి. ఎందుకంటే ముందు మా వారు గిఫ్ట్లు ఇస్తాను రా అంటే ఇంకా వెళ్ళాను అనమాట. ఫస్ట్ హీ గేవ్ మీ చాక్లెట్ పుడ్డింగ్, అలానే ఇంకా డైరీ మిల్క్ సిల్క్, ఇంకా అలానే 7 చాక్లెట్స్. 7th యానివర్సరీ కాబట్టి 7 చాక్లెట్స్ కూడా ఇచ్చారు. సో నేను అన్నీ మా వాడికి ఇచ్చేసాను అనమాట. అది మా వారి ముందరే. ఇంతైనా పిల్లలకి చాక్లెట్స్ నచ్చుతాయి, బట్ హీ నోస్ వేర్ టు ఈట్, వేర్ టు నాట్ టు ఈట్ అని. సో ఇది పెట్టుకున్నాడు ఫ్రిడ్జ్లో వెళ్ళి. ఇంకా కొంచెం చాక్లెట్ పుడ్డింగ్ మాత్రం జస్ట్ అట్లా లిక్ చేయించా ఇద్దరు చేత, కొంచెం అనమాట. ఫైనల్లీ ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ టైమ్. సో ఇంక ఇంతకంటే ఏం కావాలి? ఇంకా గుడికి వెళ్ళి పూజ చేసుకుంటే మా డే డన్ అనమాట. సో ఇంకా అమ్మ వాళ్ళకి దండం పెట్టేసి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకునేసి ఇంకా నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళడమే తర్వాయి భాగం. ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా, ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ. పేరెంట్స్ అయినా, హస్బెండ్ అయినా, పిల్లలైనా, ఎవరైనా సరే ఫ్యామిలీ మించి ఏది ఉండదన్నమాట. అది ఏ గొడవ అయినా సరే ఫ్యామిలీ తర్వాతనే. సో ఈ 7 ఏళ్లలో కొట్టుకున్నా, తిట్టుకున్నా, దెబ్బలాడినా అన్నీ మా మధ్యలోనే. సో వీ ఆర్ వన్ ఆల్వేస్. చాక్లెట్లో డైరీ మిల్క్ సిల్క్ అనమాట, దాని హార్ట్ ఉంటుంది. అది ఇలా స్లైడ్ చేసి దానిలో మన ఇష్టం వచ్చిన మెసేజ్ అయితే రాయొచ్చు. సో అది మిస్ అయింది రాయడం అని చెప్పి ఇంకా తీసి రాస్తున్నారు మా వారు. ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, హ్యాపీ యానివర్సరీ, వాట్ ఎవర్ హీ రైట్స్. బట్ ఆ థాట్ అనేది మళ్ళీ తనకు వచ్చింది ఏదో కొలతలాగా. మూవీ ప్లాన్ అయితే చేశాం, కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్టింగ్ మూవీస్ లేవు అని చెప్పి ఇంకా మళ్ళీ టెంపుల్కి వెళ్ళి అటు నుంచి అటు డిన్నర్కి అయితే వెళ్ళాము. బట్ డిన్నర్ పార్సల్ తెచ్చుకున్నాము. ఇంటికి తెచ్చుకుని హాయిగా కూర్చొని తింటే ఆ తృప్తే వేరు అని చెప్పి. అంతకంటే ఏం కావాలి? పండగ అంటే పప్పు పాయసం చేసుకున్నాం, ఇంట్లో దేవుడు పూజ చేసుకున్నాం, అమ్మ నాన్న కాళ్ళకి దండం పెట్టాం, కేక్ కటింగ్ చేసుకున్నాం చిన్నపిల్లల్లాగా. ఇంకా అలానే టెంపుల్కి వెళ్తున్నాం, డిన్నర్ బయట తిందామని ప్లాన్ చేసాం. ఫైనలీ హీ రోట్ ఐ లవ్ యూ ఆల్స్ అని. నైస్ మెసేజ్. ఎప్పుడు చెప్పినా కొంచెం కొత్తగానే ఉంటుందన్నమాట, ఎన్నిసార్లు రిపీట్గా చెప్పినా. బికాస్ వీఆర్ గ్రోయింగ్ టుగెదర్ అండ్ వీఆర్ ఏజింగ్ టుగెదర్ అండ్ వీఆర్ దేర్ టుగెదర్ అని చెప్పి ఫైనలీ హీ గేవ్ మీ దట్ విత్ దట్ మెసేజ్ అనమాట. ఐ లైక్ ఇట్. స్మాల్ టోకెన్ ఆఫ్ గిఫ్ట్. యాక్చువల్ గిఫ్ట్స్ ఇద్దరివి ఇంకా రాలేదు, ఆర్డర్ పెట్టినవి. సో ఇలా ఇచ్చుకున్నాం. వీఆర్ టేకింగ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ పేరెంట్స్. కూర్చోడు కూడా ఆలోచించు. బంగారు తల్లి. వాళ్ళకి దీవించావు ఇప్పుడు మళ్ళీ చాలండి. మళ్ళీ ప్లీజ్ ఇద్దరు కలిసి తీసుకోండి. మీ డబ్బులు మీకే ఇస్తున్నాం. అది కావాలా? తొందరలో మంచి అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, ఆరోగ్యంగా ఉండాలా, దీర్ఘ సుమంగళి భవ. తొందరగా నీ క్లినిక్ బాగా సక్సెస్ఫుల్ గా ఉన్నాయి. నువ్వు, నీ భర్త, నీ బిడ్డలు ఆరోగ్యంగా ఇటువంటి మ్యారేజ్ డే దండిగా చేసుకుంటూ బాగున్నారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ రా బంగారు. తర్వాత ఇంట్లో ఊరికే పిక్స్ తీసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెయిట్ చేస్తున్నాం అన్నమాట లిఫ్ట్ కోసం. ఇంటి దగ్గర ఉన్న శివాలయంకే వెళ్ళాము.
నేను అక్కడ జస్ట్ ఒక షార్ట్ కూడా రికార్డ్ చేశాను, అది కూడా పెడతాను చూడండి. పాపని తీసుకురా, పాపని తీసుకురా. పాప ఒక్కటే నడిచొస్తుందని మా వాడు వెళ్ళాడు తోడికి, నేను పట్టుకొని వస్తాను దాన్ని అని. సో ఎప్పటిలాగా కాకుండా నేను అమ్మ నాన్న మధ్యలో కూర్చున్నాను అనమాట వెనకాల కార్లో. ఐ ఫెల్ట్ లైక్ మై చైల్డ్హుడ్ డేస్ అన్ని గుర్తొచ్చాయి. అది చూసి పిల్లలిద్దరు కూడా నేను నీ దగ్గరికి వస్తా అని ఏడ్చారనమాట. చైల్డిష్ మెంటాలిటీ, చైల్డిష్ నేచర్. ఒక్కొక్కసారి పేరెంట్స్ మధ్యలో కూర్చుంటే మనం కూడా చైల్డ్ అయిపోతాం. అది ఎంత ఏజ్ అయినా, ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఇది చాలా క్వైట్ కామన్ ఎవరికైనా. హలో, మేము టెంపుల్కి వచ్చేసాం. ఈరోజు నా డ్రెస్ హీరోలా ఉంది. దానివల్లే మా అమ్మడి హీరోయిన్ 12, 5, 4, 8. సో ఎప్పటిలాగే దర్శనం అయిపోయాక ప్రసాదం తిన్నాం, కూర్చొని టైం స్పెండ్ చేసాం ఫ్యామిలీతో. మొత్తం హడావిడి లేకుండా ఫైనల్ ఘట్టం ఏంటి, డిన్నర్. సో లెట్స్ గో టు బాబాయ్ అనుకున్నాం. బాబాయ్ హోటల్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా అక్కడ పిల్లల అల్లరి, పార్సల్ టేకింగ్ పెద్దగా క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ డాడ్ అండ్ పిల్లల బాండింగ్ అయితే ఫొటోస్ అయితే తీయగలిగాను. చూడండి, అసలు నేను ఇంకా అమ్మ కూడా దిగామన్నమాట. ఊరికే ఇంకా అలా సరదాగా వాడు పార్సల్ ఇచ్చే లోపల పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి అట్లా ఫొటోస్ అని చెప్పి తీసాను, కానీ ఓపిక అయితే లేదు. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు అమ్మ స్వీట్స్ తీసిస్తా అన్నారు. సో ఇంకా ఆలివ్ మిఠాయికి వచ్చాము. మా వాడికి కావాల్సిన మా వాడు సెలెక్ట్ చేసుకుంటున్నాడు, నేను దీక్షిత్ మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా పాపకి తెలియదు కదా అనుకున్నాం, అదేం చెప్పాలో తెలియకపోతే వాళ్ళు స్వీట్ కాంప్లిమెంట్ ఇచ్చారనమాట గిఫ్ట్గా. సో అలా మా యానివర్సరీ డే ఎండ్ అయిందనమాట. ఫైనల్లీ వీఆర్ ఎండింగ్ ఇట్ విత్ డిన్నర్. పార్సల్ తెచ్చుకున్నాం కదా, అది పెట్టుకొని మంచిగా ఇంట్లో కూర్చొని అందరం సరదాగా మాట్లాడుకుంటూ తింటున్నాం. పిల్లలకైతే ఫస్ట్ పెట్టేసాం, వాళ్ళకి లేట్ అవ్వద్దని. ఇంకా కొంచెం తినేటప్పుడు నిద్రపోయే ముందరైనా సరే కొంచెం తప్పలేదు, స్క్రీన్ టైం ఇవ్వాల్సి వచ్చింది. బికాజ్ మేము తినాలి, హడావిడి పడకూడదు, రోజులాగే వాళ్ళు ఉండకూడదు అని చెప్పి ప్రశాంతంగా తినాలి అని చెప్పి పెట్టామన్నమాట. బట్ వీ ఎంజాయ్డ్ అవర్ డిన్నర్ అట్ హోమ్. కావాల్సినవన్నీ తెచ్చుకున్నాం, మంచిగా తిన్నాం. అండ్ ఇంకా స్వీట్స్ అయితే తినిపించుకోలేదు ఇద్దరం, నేను మా వారు. ఇంకా డిన్నర్ అయిపోయాక తిన్నాము, డెజర్ట్ లాగా కూడా ఉంటుంది అని చెప్పి అలా ప్లాన్ చేసామన్నమాట. సో వీఆర్ నాట్ గోయింగ్ విత్ ఐస్ క్రీమ్స్ దిస్ టైమ్, నాట్ విత్ క్రీమ్ కేక్స్ అనమాట. జస్ట్ ప్లమ్ కేక్ కట్ చేసాం అంతే. బికాజ్ కొంచెం సీజన్ మారే టైం కదా, సో వీ డోంట్ వాంట్ టు టేక్ ద రిస్క్ పిల్లల కోసం. ఎన్ని రోజులు అయిపోయిందో అలా సరదాగా ఫ్యామిలీ అందరం కూర్చుని తింటూ మాట్లాడుకుంటూ ఉండడము. సో మాకు ఇంకా చాలా కలర్ఫుల్గా అనిపించింది ఆ డే అయితే. చాలా అలసి కూడా పోయాము, మంచి నిద్ర అయితే పట్టేసింది, బాగా అలసిపోయాం కాబట్టి. ఏ రోజైనా ఎప్పుడైనా సరే కామన్గానే ఉంటుంది, బట్ యానివర్సరీ డే కాబట్టి ఇంకొంచెం స్పెషల్గా జరిగింది. నెక్స్ట్ ఘట్టం స్వీట్స్ అనమాట. ఓకే, అమ్మ నాన్న ఎక్కువ స్వీట్స్ తినరు, ప్రిఫర్ చేయరు. సో పిల్లలకి కొంచెం పెట్టాను, నైట్ టైం కాబట్టి. ఇంకా మిగతాది మేము తిన్నాము. ఓపెన్ చేసేస్తున్నాను, ఎక్సైట్మెంట్ అనమాట వాళ్ళకి. ఏం తెచ్చుకున్నా ఏం చేసినా ఫస్ట్ పిల్లలకే కదా, సో అలానే పిల్లలకి ఇద్దాం అనుకున్నాము. బట్ అది ఓపెన్ చేసే లోపల ఇద్దరు రచ్చ అనమాట. నేను తినడానికి కాదు, నీకు తినిపించాలి, నీ యానివర్సరీ ఇవాళ అని చెప్పి. ఎవరు ఆలోచిస్తారండి ఇంత చిన్న ఏజ్లో ఇంత బాగా. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ కిడ్స్ అనమాట. సో వాళ్ళు ఇంత లోపల అల్లరి చేస్తే వద్దొద్దు మీరు తినండి, మేము తినిపించుకుంటాం పర్లేదు అని చెప్పి ఇంకా వాళ్ళని కామ్ డౌన్ చేసి వాళ్ళిద్దరికి చెరొక స్వీట్ అయితే ఇచ్చాను. బట్ నైట్ టైం కదా, బాగా రిన్స్ చేయడమో ఏదో బ్రష్ చేయడమో ఆ మెజర్స్ అయితే తీసుకుంటాను. ఇద్దరు ఒక పీసే తిన్నారు అంతే, అంతకుమించి తినలేదు. సో నో వరీస్. ఓకే డన్. అద్వి క్లాప్ కొట్టు అద్వి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. నేను అంతే చెప్పాను. నీతో వెళ్తున్నానని చెప్పాను.
ఫైనల్ ఇద్దరు వచ్చి కిసెస్ ఇచ్చారు, చాలా బాగా జరిగింది అని. అదు నీకు ఇస్తారా? అదు నీకు ముద్దు ఇస్తా. సో ఇలా జరిగిందండి మా డే. ఇంకా కొన్ని పిక్స్ తీసుకున్నాం నేను మా వారు, జస్ట్ మిర్రర్ ఇమేజెస్ అనమాట. ఇంకా ఆ తర్వాత నేను మా వారికి సర్ప్రైజ్ ఇచ్చాను కదా, అది ముందు రోజే రివీల్ చేసేసాను. బట్ గిఫ్ట్స్ వీడియో నేను దీని తర్వాత అప్లోడ్ చేస్తాను. ఓకే, ఐఎమ్ షోయింగ్ యూ ద గిఫ్ట్ బిఫోర్ ద డే బిఫోర్ అవర్ యానివర్సరీ. ఐస్ క్లోజ్, ఓపెన్. Positive. I thought so. Nice. Nice. Very nice. Good. ఓకే, Gift lab. అవన్నీ What is this? ట్రావెల్ బ్యాగ్. ఎప్పుడు ఆ పిన్నులు పెట్టుకొని తిరుగుతుంటావు కదా, అందుకనే. ఎక్కడికి పోయినా పర్సులు అంటావు కదా, బెల్ట్ లాగా వేసుకుంటావని. Okay. నచ్చిందా? వాచ్ నచ్చిందా? Very good. యానివర్సరీ వీడియో ఎలా ఉంది? నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.